హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు కాన్సమ్ టేస్టీ ఫుడ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు వీడియోలో చూస్తున్నది లక్ష్మీ చారు. ఈ చారు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు కూడా. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంతకుముందు ఇలా కాసినప్పుడు మీరు చూసే ఉంటారు. మనం అన్నం వండుకున్నప్పుడు వచ్చిన గంజితోటి ఈ చారుని తయారు చేసుకుంటాం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా రుచిగా కూడా ఉంటుంది. దీన్ని కాసుకునే చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ దీని ప్రాసెస్ మాత్రం కొంచెం లాంగ్గా ఉంటుంది. కొద్దిగా మనం ఓపిక పట్టి గింజని కనుక కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఇలా ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ లక్ష్మీ చారుని మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చారుని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే గంజి కావాలి. అది అన్నం మార్చుకుంటేనే వస్తుంది. మనం రైస్ కుక్కర్లో వండుకుంటాం, స్టవ్ పైన అన్నం ఎగిరిపెట్టుకుంటాం. మనకు కుదరదు కదా అనుకునే వాళ్ళకి ఈ వీడియో గ్యారంటీగా ఉపయోగపడుతుంది. ఒక్క ప్రెషర్ కుక్కర్లో అయితేనే మనకి గంజి తీసుకొని రాదు, కానీ రైస్ కుక్కర్లో వండుకున్నా, స్టవ్ పైన అన్నం ఎగిరిపెట్టుకుంటున్నా కూడా మనం గంజి తీసుకోవచ్చు. నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేసి మనం కూడా ఎలా గింజని తీసుకుని చారుని ఎలా కాసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం గంజి కలెక్ట్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. దానికోసం ఒక కుండను తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఒక మంచి ప్లేస్లో దాన్ని పెట్టుకోవాలి. దీన్ని కలికుండ అంటారు. మనం అన్నం వండినప్పుడు వచ్చిన గంజిని రోజు దీంట్లో వేసుకోవాలి. ఈ కలికొండలో వేసిన గంజితోనే మనం చారుని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కలికొండని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు, అందుకే మనం దీని నుంచి చేసిన చారుని లక్ష్మీ చారు అంటారు. అన్నం వండుకునే ముందు మంచినీటితో బియ్యం కడిగి ఆ వాటర్ని వంపకుండా ఒక గిన్నెలోకి సెపరేట్గా తీసుకోవాలి. ఈ వాటర్ని మనం కడిగి పెట్టిన కుండలోకి వేసుకోవాలి. కరెంట్ కుక్కర్లో వండుకునే వాళ్ళైతే రైస్ని కుక్కర్లో వేసుకున్న తర్వాత కొలత ప్రకారం దానికి కావాల్సిన వాటర్ని వేసుకున్నాక గంజి కోసం ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ ఫుల్గా వేయట్లేదు, కొంచెం మెల్ట్గా గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ పైన గిన్నెలో అన్నం ఎగిరిపెట్టిన వాళ్ళు కూడా సేమ్ ఇలాగా ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. రైస్ మనకి 70% ఉడకాలి. ఉడికినప్పుడు ఇలా ఒక గిన్నెలో ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇందులోకి రైస్ 70% ఉడికిన తర్వాత గరిటెతో ఇలా పక్కకి జరిపి రైస్ని పక్కకి జరిపితే మనకి అడుగున వాటర్ కనిపిస్తుంది. ఈ వాటర్ని మన రైస్తో పాటు తీసుకుని స్ట్రైనర్లోకి వేసుకోవాలి. ఇలా మీకు గరిటెతో పాటు గరిటెకి ఎంతవరకు వాటర్ వస్తే అంతవరకు మొత్తం వాటర్ అంతా తీసేసుకోవాలి. మర్చిపోయారంటే ఈ వాటర్ అంతా ఎగిరిపోతుంది, అందుకని 5 మినిట్స్కి ఒకసారి 10 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఇలా మొత్తం వాటర్ రైస్తో పాటు ఇలా తీసేసుకుని ఇందులో వేసుకోవాలి. దీని నుంచి మనకి గంజి అనేది మొత్తం సెపరేట్ అయిపోతుంది. కింద గిన్నె పెట్టుకున్నాం కదా, గంజి మొత్తం మనకి ఆ గిన్నెలోకి వచ్చేస్తుంది. స్టవ్ పైన అన్నం ఎగిరిపెట్టిన వాళ్ళు కూడా సేమ్ మనకి ఇదే ప్రాసెస్తో గిన్నెలో ఎగిరిపెట్టిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం రైస్ కుక్కర్లో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి. ఒక 1 మినిట్ 2 మినిట్స్కి మనకి గంజి అనేది బాగా సెపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ రైస్ని మళ్ళీ కుక్కర్లో వేసేసుకుని మూత పెట్టుకోవాలి. మనం తీసుకున్న గంజి ఉంది కదా, ఆ గంజి వేడిగా ఉన్నప్పుడు కుండలో వేయకూడదు, అది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాతనే మనం తీసి గంజిని కుండలోకి వేసుకోవాలి. గిన్నెలో ఏమైనా రైస్ ఉంటే కనుక గంజి వేసుకునేటప్పుడు అది పడకుండా ఓన్లీ గంజి మాత్రమే పడేలా వేసుకోవాలి. ఇదే ప్రాసెస్ మనం ఈవినింగ్ వండినప్పుడు కూడా బియ్యం కడిగిన వాటర్ వేసుకుని తర్వాత మళ్ళీ గంజి తీసుకుని వేసుకోవాలి. ఇలా మనం డైలీ ఇలానే చేసుకోవాలి. రైస్ ఉడికిన తర్వాత మీకు ప్లేట్ తీసి చూపిస్తాను. ఒకసారి ఈ రైస్ చూడండి. మనం కరెక్ట్ వాటర్ కొలత వేసుకుని వండితే ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా మనకి రైస్ అనేది అలాగే పొడి పొడిలాడుతూ అలాగే ఉంటుంది. మనం ఎక్స్ట్రా వేసిన వాటర్ అంతా గంజికి తీసేసుకున్నాం కాబట్టి మనకి అన్నం ఎక్కడ పేస్ట్ అవ్వకుండా ఇలా పొడి పొడిలాడుతూనే ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించింది మార్నింగ్ వండినప్పుడు ప్రాసెస్ చూపించాను. ఈవినింగ్ రైస్ వండేటప్పుడు ఇలా కొండ మీద ప్లేట్ తీసి చూస్తే మనకి పైకి వాటర్ అనేది ఇలా పైకి ఎక్స్ట్రా వాటర్ పైకి వస్తుంది. చిక్కదనం అంతా అడుగున ఉండిపోతుంది. ఈ పైకి వచ్చిన ఎక్స్ట్రా వాటర్ని గంజి ఒలిగిపోకుండా వాటర్ని మాత్రమే తీసేసుకోవాలి. ఈ వాటర్ అంతా తీసేసిన తర్వాత మనకి అడుగున గంజి చిక్కదనం మాత్రమే ఉంటుంది. చూడండి, ఇలాగ ఉంటుంది. ఇప్పుడు ఈ కలుకునని సేమ్ ప్లేస్లో మనం మళ్ళీ పెట్టేసుకోవాలి. సేమ్ మనం మార్నింగ్ లాగానే బియ్యం కడిగిన వాటర్ వేస్తున్నాను. గంజి తీసుకుని ఉంచుకోవాలి. గంజి చల్లారిన తర్వాత ఈ గంజిని కూడా ఇందులో వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్ మూత పెట్టేసుకుని అలాగే ఉంచేయాలి. రేపు మార్నింగ్ మళ్ళీ సేమ్ ఈరోజు ఎలా చేసామో అలానే చేసుకోవాలి. రేపు మార్నింగ్ మనం రైస్ కడిగి వండేటప్పుడు
పైకి వాటర్ తేలి ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం తీసేసుకుని మళ్ళీ సేమ్ ఈరోజు ఎలా చేసామో బియ్యం కడిగిన వాటర్ వేసుకుని గంజి వేసుకుని ప్లేట్ మీద పెట్టుకోవాలి. ఇలా మార్నింగ్ ఈవినింగ్ కూడా డైలీ చేసుకోవాలి. ఇలా మనం ఒక వారం రోజులు ఈ ప్రాసెస్ ఇలాగే చేసుకోవాలి. వారం రోజుల తర్వాత గంజితో ఈ కలకుండా మనకి నిండుగా ఉంటుంది. ఈ వారం రోజుల పాటు గంజి బాగా పులిసి మంచి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఇది మంచి హెల్తీగా తయారవుతుంది. ఇప్పుడు ఈ టైంలోనే మనం లక్ష్మీ చారుని తయారు చేసుకోవాలి. పైకి తేలిన వాటర్ని తీసేసుకుని చిక్కదనం మాత్రమే ఉండేలా పెట్టుకోవాలి. ఇప్పుడు దేంట్లో అయితే మనం చారు కాసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి గంజి అంతా వేసుకోవాలి. కుండ మొత్తం ఒకేసారి ఖాళీ చేసేయకూడదు. దాంట్లోకి కొద్దిగా గంజిని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కుండను కడిగి పెట్టుకోవాలి. కుండలో కొద్దిగా ఉంచుకున్న గంజిని వేరే గిన్నెలో తీసుకుని కుండను శుభ్రంగా కడిగి పసుపు రాసి మళ్ళీ బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు తీసి పెట్టుకున్న గంజిని వేసుకోవాలన్నమాట. ఇదంతా మనం లాస్ట్ వీక్ కలెక్ట్ చేసుకున్న గంజి కొద్ది తీసుకున్నాం కదా అది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. బియ్యం కడిగిన వాటర్ వేసుకోవాలి. తర్వాత గంజి తీసుకుని చల్లారిన తర్వాత దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా మళ్ళీ మనం మార్నింగ్ ఈవినింగ్ కూడా ఈ ప్రాసెస్ని కంటిన్యూషన్ చేయాలి. ఫస్ట్ కుండ పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ ప్రాసెస్ ఈ గంజి పొలవడానికి ఒక వారం రోజులు టైం పడుతుంది. ఆ తర్వాత నుంచి మనకి అన్ని రోజులు పట్టదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పులిసిన గంజిని తీసుకుని ఈ రెండోసారి ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ పులిసిన గంజిని ఇందులో వేస్తున్నాం కాబట్టి ఇది మనకి 3-4 డేస్కే మనకి ఇది బాగా పులుస్తుంది. 3-4 డేస్కి ఎంత తయారవుతే దాంతో మనం చారు కాసుకోవచ్చు. ఇప్పుడు మనం లక్ష్మీ చారుని ఎలా కాసుకోవాలో దాని ప్రిపరేషన్ చూద్దాం. మిక్సీ జార్లోకి ఒక ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్కని వేసుకుని దీన్ని మనం ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకోవాలి. వారం రోజుల పాటు కలెక్ట్ చేసిన గంజిని మనం ఇందాక గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లోకి కట్ చేసిన బెండకాయ ముక్కలు, కట్ చేసిన టమాటాలు, ఇంకా వంకాయ ముక్కలు, ముల్లంకాయ ముక్కలు, ఇందాక మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ పసుపు, మీకు టేస్ట్కి సరిపోయే సాల్ట్ కూడా వేసుకుని ఇవన్నీ మనకి ఇందులోకి కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో మీకు మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. సాంబార్లో మనం ఎలా వేసుకుంటామో అలానే ఇందులో కూడా మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఈ చారుని కాసుకోవాలి. ఈ చారుని బాగా మరగనివ్వాలి. ఇందులో వాటర్ అసలు వేసుకోకూడదు. మనం తీసుకున్న గంజితోనే చారు కాసుకోవాలి. ఇది బాగా మరిగి ఇందులో వెజిటబుల్స్ అన్నీ మనకి బాగా ఉడకాలి. ఇందులో మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ ఉడికే వరకు ఈ చారుని ఇలాగ మరగబెట్టుకోవాలి. వెజిటబుల్స్ ఒకసారి ఉడికేలా చూసుకుంటే ఇవి మనకి ఉడికిపోయినట్లయితే కనుక మనకి చారు రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇంకా మనం అసలు తాలింపు పెట్టుకోకూడదు. ఇలానే మనం రైస్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని పైన కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన లక్ష్మీ చారు మనకి రెడీ అయిపోయింది. దీన్ని తయారు చేసుకుని చాలా సింపులే కానీ ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ఈ లక్ష్మీ చారు మన ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు కుదిరితే కనుక ఈ వీడియోలో చూపించినట్లుగా గంజి తీసుకుని ఇలా లక్ష్మీ చారుని కాసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఉంచండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.